రైట్ బులెటిన్ లో వచ్చేసి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదల చేసిన ఈ జాబితాలో దేశవ్యాప్తంగా మొత్తం 45 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేశారు. వీరిలో 2 తెలుగు ప్రముఖులు ఉండడం తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. ఇక తెలంగాణకు చెందిన మామిడి రామిరెడ్డి, హైదరాబాద్లోని సిసిఎంబి శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. జంతు పోషణ, గ్రామీణ జీవనోపాధి మెరుగుపరచడంలో రామిరెడ్డి చేసిన విశేష కృషికి ఈ పురస్కారం దక్కింది. అదేవిధంగా జన్యు పరిశోధన రంగంలో డాక్టర్ తంగరాజ్ అందించిన సేవలకు గాను కేంద్రం ఆయన్ను పద్మశ్రీతో సత్కరించింది. ఈ ఏడాది వివిధ రంగాల్లో నిశ్శబ్దంగా సేవలు అందిస్తున్న పలువురిని పద్మశ్రీలకు ఎంపిక చేయడం గమనార్హం. ఇక ఈ జాబితాలో కర్ణాటక నుంచి అంకెగౌడ, తమిళనాడుకు చెందిన పుణ్యమూర్తి నటేషన్ వంటి వారు ఉన్నారు. ఇక సాహిత్యం, కళలు, సామాజిక సేవ, విజ్ఞానం వంటి విభిన్న రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికి దక్కిన ఈ గుర్తింపు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఈ జాబితాలో దేశవ్యాప్తంగా మొత్తం 45 మంది పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేశారు. వీరిలో 2 తెలుగు ప్రముఖులు ఉండడం తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. ఇక తెలంగాణకు చెందిన మామిడి రామిరెడ్డి, హైదరాబాద్లోని సిసిఎంబి శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఇక జంతు పోషణ, గ్రామీణ జీవనోపాధి మెరుగుపరచడంలో రామిరెడ్డి చేసిన విశేష కృషికి ఈ పురస్కారం లభించింది. ఇక అదేవిధంగా జన్యు పరిశోధన రంగంలోని డాక్టర్ తంగరాజ్ అందించిన సేవలకు గాను కేంద్రం ఆయన్ను పద్మశ్రీతో సత్కరించింది. ఈ ఏడాది వివిధ రంగాల్లో నిశ్శబ్దంగా సేవలు అందిస్తున్న పలువురిని పద్మశ్రీలకు ఎంపిక చేయడం గమనార్హం. ఇక ఈ జాబితాలో కర్ణాటక నుంచి అంకెగౌడ, తమిళనాడుకు చెందిన పుణ్యమూర్తి నటేశన్ వంటి వారు ఉన్నారు. సాహిత్యం, కళలు, సామాజిక సేవ, విజ్ఞానం వంటి విభిన్న రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వారికి దక్కిన ఈ గుర్తింపు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.